ఓం నమో వెంకటేశాయ. మనం ఈ వీడియోలో స్వామివారి దర్శనం కోసము తిరుమలకి వెళ్లే భక్తులకు ఒక ముఖ్య గమనిక అండి. వేసవి సెలవులు కావడంతో భక్తుల రద్దీ అయితే విపరీతంగా కొనసాగుతోంది. కాబట్టి స్వామివారి దర్శన సమయాల్లో మార్పులు అయితే తీసుకొచ్చారు. అలాగే రేపటి నుంచి మనకు దర్శనం అకామిడేషన్కి సంబంధించిన టికెట్స్ అన్ని రిలీజ్ చేస్తూ ఉన్నారు. ఎస్ఎస్డి టోకన్స్ లైవ్ స్టేటస్ని ఎలాగ చెక్ చేసుకోవాలో కూడా ఈ వీడియోలో అయితే తెలుసుకుందాము. ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూడండి. ముందుగా వెల్కమ్ టు అవర్ ఛానల్ తిరుమల తిరుపతి అప్డేట్స్. ఎస్ఎస్డి టోకన్స్ లైవ్ కౌంట్ని ఎలాగ చెక్ చేసుకోవాలో ఇప్పుడైతే చూద్దామండి. మనకు అఫీషియల్ వెబ్సైట్లోనే ప్రొవైడ్ చేస్తారు తిరుమల.orgలో. సో మనకు ఎన్ని టోకన్స్ ఇష్యూ చేస్తారు అనేసి అయితే చూసుకోవచ్చండి. లైవ్ కౌంట్ అనేది మారుతూ ఉంటుంది, టైం బై టైం అయితే మీరు చెక్ చేసుకోవచ్చు. 10,000 టోకన్స్ అనేవి రిలీజ్ చేశారు అనేసి అయితే మనకు లైవ్లో అయితే చూపిస్తూ ఉంటుంది. ఇలాగైతే తెలుసుకోవచ్చండి. కరెక్ట్గా 9 గంటల నుంచి ఇష్యూ చేస్తారు కాబట్టి 9 గంటలకే అప్డేట్ అనేది వస్తూ ఉంటుందండి. లేదు అంటే మనము వాట్సాప్లో కూడా చెక్ చేసుకోవచ్చండి. ఆల్రెడీ వాట్సాప్లో టికెట్స్ ఎలాగ చెక్ చేసుకోవాలి అనేసి మన ఛానల్లో వీడియో కూడా ఉంది. ఎవరైనా చూడకపోతే మాత్రం తప్పకుండా విజిట్ చేయండి. వాట్సాప్లో స్లాటెడ్ సర్వదర్శనం లైవ్ స్టేటస్ చూస్తే మనకైతే ఇలాగైతే కనిపించిందండి. 14,000 అనేది టోటల్గా ఇష్యూ చేయడానికి ఉంది. సో ఆల్రెడీ బుక్ అయ్యింది 4,000 ఈ టోకన్స్ అని బుక్ అయ్యాయి అనేసి అయితే చూపిస్తూ ఉంది. మనకు 10,000 నుంచి 15,000 టోకన్స్ మధ్యలోనే ఇస్తూ ఉంటారు. మనకైతే మాత్రము వీకెండ్లో మాత్రం కొంచెం ఎక్కువగానే ఇస్తారండి, ఎందుకంటే భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుంది కాబట్టి. శ్రీవారి దర్శనానికి టోకన్లు టికెట్లు కలిగిన భక్తులు వాళ్ళకి నిర్దేశించిన సమయంలోనే దర్శన క్యూ లైన్లోకి రావాలి, ప్రవేశించాలి అనేసి టీటీడీ అదనపు ఈవో గారు అయితే కోరారండి. తిరుమలలో భక్తుల రద్దీ పెరగడంతో ఆదివారం రాత్రి ఆయన సర్వదర్శన క్యూ లైన్లను పరిశీలించారు. టీబీసీ ఏటీసీ సర్కిల్ వద్ద క్యూ లైన్లలో భక్తులకు చేసిన ఏర్పాట్లను తనిఖీ చేశారు. క్యూ లైన్లలోని భక్తులకు సౌకర్యవంతంగా అన్నప్రసాదాలు పంపిణీ చేసేందుకు ప్రారంభించిన మొబైల్ ఫుడ్ వెహికల్స్ను ఆయన పరిశీలించి భక్తులకు ఇబ్బంది తలెత్తకుండా అన్నప్రసాదాలు అందించాలని అధికారులను ఆదేశించారు. తిరుమల అంగప్రదక్షిణ టోకన్స్ రేపు 23వ తేదీ 10 గంటలకైతే రిలీజ్ చేస్తూ ఉన్నారండి. అలాగే 23వ తేదీ 3 గంటలకు సీనియర్ సిటిజన్స్ ఫిజికలీ ఛాలెంజ్డ్ కోటాకి సంబంధించినవి అయితే రిలీజ్ చేస్తూ ఉన్నారు. అలాగే స్పెషల్ ఎంట్రీ దర్శన్ టికెట్ సంబంధించినవి 300 రూపీస్ 24వ తేదీ 10 గంటలకైతే రిలీజ్ చేస్తారండి. 24వ తేదీ 10 గంటలకే లోకల్ టెంపుల్ సేవకు సంబంధించిన శ్రీ పద్మావతి అమ్మవారి స్పెషల్ ఎంట్రీ దర్శన్ టికెట్స్ కూడా బుక్ చేసుకోవచ్చు 200 రూపీస్వి. 24వ తేదీ 3 గంటలకైతే మనకు అకామిడేషన్ అయితే రిలీజ్ చేస్తూ ఉన్నారండి. సో మనము ఈ దర్శనానికి సంబంధించినవి అంగప్రదక్షిణము, ఆర్జిత సేవా టికెట్స్, ఎలక్ట్రానిక్ డిప్ రిజిస్ట్రేషన్స్ ఇవన్నీ టికెట్స్ బుక్ చేసుకుని సెలెక్ట్ అయిన భక్తులైతే మాత్రము అకామిడేషన్ కోసం చూస్తూ ఉంటే 24వ తేదీ 3 గంటలకైతే బుక్ చేసుకోవచ్చు. అలాగే లోకల్ టెంపుల్ సేవలో జరిగే మే నెలకి సంబంధించినవి 25వ తేదీ 10 గంటలకైతే రిలీజ్ చేస్తారండి. చాలామంది హోమానికి సంబంధించిన టికెట్స్ అయితే అడుగుతూ ఉన్నారు. ఒకవేళ మీరు మే నెలకి సంబంధించిన 300 రూపీస్లో స్వామివారి దర్శనం చేసుకోవాలి అనుకుంటే తిరుమలకి వెళ్ళి 25వ తేదీ 10 గంటలకైతే మీరు హోమం టికెట్స్ బుక్ చేసుకోవచ్చండి. ఒకరికి అంటే ఒకేసారి ఇద్దరికైతే బుక్ చేసుకోవచ్చు. 1,600 రూపాయలు బుక్ చేసుకున్న భక్తులు హోమంలో పాల్గొంటేనే 9 గంటల నుంచి 11 గంటల మధ్యలో పాల్గొన్న వాళ్ళకే సీల్ వేసి పంపిస్తారండి టికెట్స్ మీద. ఆ టికెట్స్ తీసుకుని స్పెషల్ ఎంట్రీ దర్శన్ క్యూ లైన్లలో అదే రోజు 3 గంటలకైతే దర్శనం చేసుకోవచ్చు. ఇవండి టికెట్స్ సంబంధించినవి. జూలై నెల మే నెలకి సంబంధించినవి. తిరుపతి శ్రీ గోవిందరాజస్వామి వారి ఆలయంలో శ్రీ భాష్యకారుల ఉత్సవం, శ్రీ రామానుజాచార్యుల వారి ఉత్సవం అనేది ఏప్రిల్ 23వ తేదీ నుండి మే 2వ తేదీ వరకు అయితే జరుగుతుందండి. ఇంతేనండి ఈ రోజుటి వీడియో అయితే మాత్రం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమో వెంకటేశాయ. సర్వేజన సుఖినో భవంతు.